ఈరోజు దేవుని మాట నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఏమి కురిపించాడు దేవుడు? ఆహారం కురిపించాడు ఆకాశం నుండి. ఏమిటది? మన్నా, శ్రేష్టమైన మన్నా. అది ఎలా ఉంది? కొత్తిమీర విత్తనముల వలె చాలా ఆ సైజులో ఉందంట. అపోహం అంట. ఆ రుచి ఎంతో మాధుర్యము, అది వర్ణనాతీతము. అంత మాత్రమే కాకుండా ఆహారం ఇచ్చిన దేవుడు దాహంను కూడా తీర్చాడంట. ఎక్కడి నుంచి? బండలో నుండి ఉదకం తెప్పించితివి. ఆయన ఉదకం తెప్పించాడంట బండలో నుంచి. అంత మాత్రమే కాకుండా వారికి ప్రమాణం చేసిన దేశంను స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. దేవుడు నీకు నాకు ఎన్నో ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు. ఏమిటా వాగ్దానాలు? శ్రేష్టమైన వాగ్దానాలు, స్వాధీనపరచుకునే వాగ్దానాలు. మరి ఇస్తుంటే మనం వాటిని స్వాధీనపరచుకుంటున్నామా? స్వాధీనపరచుకోలేకపోతున్నామా? దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు. మరి ఈనాడు నీకు నాకు మనందరికీ దేవుడు ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న వాగ్దానాలు ఇస్తున్నాడు. అది ఆయన మాటే ఉన్నది. ఆకాశం భూమి గతించిపోను కానీ నా మాటలు గతించిపోవని చెప్తున్న దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, మరి మనకిచ్చిన వాగ్దానాలు నెరవేరాలి అంటే ఆయన ఆజ్ఞాపించిన విధులను మనం ఏం చేయాలి? గైకొనాలి. ఎలా గైకొనాలి? ప్రార్థించుకోవాలి. మనం ఆహారం లేకుండా ఉండగలమా? 3 పూట్ల 3 సార్లు భుజిస్తాము. కొంతమంది కొద్దిగా 4 సార్లు తింటారు, కొద్దిగా 5 సార్లు తింటారు. వారి యొక్క పరిస్థితిని బట్టి. అంతగా కాకపోతే ఫ్రూట్స్ తింటారు, జ్యూసులు తాగుతారు. ఇలా ఏదో రకంగా ఆహార పదార్థాలను భుజిస్తూ ఉంటారు. అలాగే ద్రవ రూపంలో వాటిని తీసుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ దేనికి? శరీరానికి, శక్తికి. మరి అదే రీతిగా మన యొక్క జీవితంలో ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి జీవించాలి అంటే ఏది కొనాలన్నా భయంకరమైన రేట్లు. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్న మనకు దేవుడు చెప్తున్న మాట, మనం స్వాధీనపరచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చిన మాటను స్వాధీనపరచుకోవాలని దేవాదేవుడు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. మనం స్వాధీనపరచుకోవాలంటే ఆయన మనకు ఆజ్ఞాపించిన విధులను గైకొనాలి. ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. ముమ్మారు ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని దేవుని విడిచిపెట్టకూడదు. ఏ రోజు విడిచిపెడితే మనం స్వాధీనపరచుకోలేము. ఆయనను వెంబడిస్తే, ఆయన ప్రేమలో నిలిచి ఉంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోగలిగే కృపను ఆయన అనుగ్రహిస్తాడు. మన పట్ల, మన జీవితంలో, మన కుటుంబ సభ్యుల్లో దేవుడిచ్చిన మాట నెరవేరుతుంది. నెరవేరకపోవడానికి కారణం మనమే. ఆ కారణం ఏంటో తెలుసుకొని దాన్ని దూరపరుచుకొని ఆయనతో మనము స్నేహం చేస్తే, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రితో మనం స్నేహం చేయగలిగితే తప్పక వాగ్దానం నెరవేరుతుంది. మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైనా నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడి, దయామయుడివి, సర్వశక్తిమంతుడు అయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు తండ్రి స్వాధీనపరచుకోవాలని ఆశపడుతున్నావయ్యా. నువ్వు చెప్పిన ఆజ్ఞలు గైకొంటూ ప్రభు నాయన నీ ప్రేమలో స్థిరమైన నిలకడైన బుద్ధి కలిగి ప్రభా స్థిరంగా నిలిచే వారంగా నన్ను మమ్మల్ని ఉంచండి. మా కుటుంబ సభ్యులందరినీ ఆశ్రయించి దీవించండి ప్రభా. చిన్నబిడ్డల స్కూల్కి వెళ్తున్నారయ్యా. చిన్నబిడ్డలు వారి రాకపోకలో తోడుకుండండి అయ్యా. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం చివరి వరకు వారి చదువులో ప్రభా ప్రతిరోజు నిత్యము నీ కనుపాపలో భద్రపరచండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించండి అయ్యా. కృపగల దేవా, నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.